ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన జైతలు ఇంకెలా ఉన్నాము ప్రార్థన చేసుకుని మోసప ప్రార్థన చేయనా గడిచిన మీకన్నా తిన మొమెంట్ రీచ్ కట్టించి మీకన్నా తిండి ఇటు రీచ్ కట్టండి. మేము వాకింగ్ చేస్తున్నాము మీదైనా బాగా చేస్తుంది కానీ తండ్రి ఇటు రీచ్ కట్టండి. ఆ వాకింగ్ తండ్రి మేము మార్క్స్ పడటండి ఒకటో అధ్యాయం చదువుతున్నాము మీదైనా బాగా చేస్తుంది కానీ నీ తండ్రి ఇంకా తిన రోజులుగా రోగుతున్నాము ముట్టి పరిస్థితి పడితేండి ఎస్ కృష్ణ అడుగుతుంది పరతండ్రి ఆమెన్. జైతల్లి ప్రార్థన పడతా వేతని గడిచడానికి అట్లా మా ట్రీ కదా ఎంచుకుంటారు ట్రీ కదండి. మీ స్కూల్కి వెళ్తారు మీ స్కూల్కి వెళ్ళిన మట్లలో చెక్కచ్చు మీ చేయని పనులు చెక్కచ్చు ట్రీ కదండి. మీ స్కూల్కి వెళ్తాను పోల్చి 10 మట్లలో చేసి అంత ట్రీ కదండి. వాకి చదువుకుంటే వాకి తిని నానించాను మీకు రూపాయలు ఉండే చేయించండి ట్రీ కథను మమ్మీ ట్రీ కథ పోతే అనుకోవడం ఆవిడకి చిన్న పని ట్రీతో మాతో కొడుకుల్లో చేయించండి. ఇంకా ఎవరైతే అందరూ రోజులు అందరూ ముట్టపేస్తామని వేసుకిస్తున్నాం పరమాత్మ. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కుటుంబం ద్వారా మాకు అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయ్యా ఈ యొక్క సమయంలో గత కాలంలో తండ్రి మత్తయి సువార్తను తండ్రి బైబిల్ పఠనంగా నేను ప్రారంభించి ముగించుకున్నాం ప్రభావ. మరలా ఈ రోజునైనా నూతనంగా మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని నేడు నాయన మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు తండ్రి. చెప్పబడుతున్న ప్రతి మాటను మేము వినగలుగుటకు నేర్చుకునగలుగుటకు తద్వారాగా మీ చిత్తాన్ని నాయన పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకున్నట్టుకు మీ యొక్క ఆత్మను సహాయాన్ని మాకు తెచ్చమని అలాగే యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. ఈ యొక్క సమయంలో ఒక పాటను పాడుకుందాం. పాటల పుస్తకం వెలిగి పాటను పాడుకుందాం. పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ఒక పాటను పాడుకుందామా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. లైట్ గట్టమ్మ. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను, బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మరి ఈ ఉదయకాల సమయంలో మార్కు సువార్త ద్వారాగా మరి మనందరితో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా ఆయన మాటలు వింటూ మరి ఆయన మాటల అనుసారంగా మనము ఆయన చిత్తానుసారంగా జీవించే ప్రయత్నాలు చేద్దాం. మరి ఉదయకాల సమయంలో ఈ డిసెంబర్ మాసం 19వ తేదీలోనికి మరి దేవత దేవుడు మనల్ని నడిపించి మార్కు సువార్త మరి 1వ అధ్యాయం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతుండగా దేవుని యొక్క మాటలు మనం వింటూ ఆయన ప్రతి మాటని ఆయన
చిత్తాన్ని మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకుని దేవుని మహిమ కొరకు జీవించేవారుగా మీరు నేను ఉండాలని వాక్యం సెలవిస్తుంది కనుక మరి మార్క్స్ వార్త మొదటి అధ్యాయం బైబిల్ పట్టణంగా చదువుకుందాం. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడి నీ మార్గమును సిద్ధపరచును. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్ము ప్రకటించుచు వచ్చెను. అంతట యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని జైతరి చదవాలి. యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనును. అతనికి అడవి తేనెను మిడతలను తినువాడు. 7వ వచనం. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు వారును విప్పుటకు పాత్రుడును కాను. నేను నీళ్లలోను నీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించెను. 2వ సందర్భాన్ని చదువుకుందాం. 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందుచుండెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె అతని మీదకి దిగువచ్చుటయు చూసెను. అలా చూడాలి మోషబాబు. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండెను. 14వ వచనం. 3వ సందర్భాన్ని చూద్దాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమును వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వలవేడి చూసెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేసేదను వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూసిరి. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రు యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. 21వ వచనం 4వ సందర్భం.
అంతట వారు వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. కపెర్నహూములోకి వెళ్ళిరి. వెంటనే వెంటనే ఆయన విశ్రాంతి దినమున ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి సమాజ మందిరంలోకి పోయి బోధించెను. బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక శాస్త్రులుగా గాక అధికారము గలవాని వలె వారికి అధికారమే వాళ్ళకి బోధించెను గనక బోధించను గనక వారు ఆయన బోధకు ఆయన వారి బోధకు ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ మందిరములో సమాజ మందిరములో పవిత్రాత్మ పట్టిన అపరిత్వాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు నజరేయుడగు యేసు మాతో నీకేమి మాతో మీకేమి మమ్మల్ని నశింపజేయ వచ్చితివా? మమ్మల్ని నశింపజేయదు వచ్చితివా? ఎవడవో నాకు తెలియను. నీవెవడవో నాకు తెలియదు. నేను దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడవని కేకలు వేసెను. కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము ఊరకుండము వానిని విడిచిపోమ్మని విడిచిపోమని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విడిచిపోయిను. విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే. కొత్త బోధగా ఉన్నది. ఈయన అధికారముతో అపవిత్రాత్మకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలియా ప్రాంతములందటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబును యోహానును సీమోను ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆయన గూర్చి ఆయనతో చెప్పిరి. చూన్నాను ఆయన ఆమె యొద్దకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తును. అంతటా జ్వరము ఆమెను వదిలిను. గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగెను. 32వ వచనం 5వ సందర్భం. సాయంకాలం అయినప్పుడు జనులు సకల రోగములను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూర్చుండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. 35వ వచనము 6వ సందర్భాన్ని చదువుకుందాం. ఏమా 6వ సందర్భం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుగుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వదిలి వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చేతనని వారితో చెప్పెను. ఆయన గలిలయనందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను. 40వ వచనం 7వ సందర్భం. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయన్ని వేడుకొనెను. ఆయన 47వ వచనం. ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే సిద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వాని విడిచెను గనక వాడు శుద్ధుడాయెను. అప్పుడైనా ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి
కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై వారి సాక్షార్థమై నీ దేహము నీ దేహము యాజకునికి కనబరుచుకుని యాజకు కనబడుచుకుని నీవు శుద్ధుడు అయినందుకు నువ్వు శుద్ధుడైనందుకు మోషే నియమించిన మోషే నియమించిన కానుకలను కానుకలను సమర్పించమని సమర్పించమని వారికి ఖడ్డితముగా ఆజ్ఞాపించను. వాడిని ఖచ్చితంగా ఆజ్ఞాపించను. వెంటనే వెంటనే వారిని వారిని పంపివేసెను. పంపివేశను. అయితే వాడు వెళ్ళి అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించెను. విస్తారముగా ప్రకటించను. ఆ సంగతి ఆ సంగతి ప్రచురము చేయుటకును ప్రచురం చేయుటకును ఆరంభించును గనక ఆరంభించను గనక ఆయన ఇక పట్టణములో ఆయన పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేదు. బహిరంగంగా ప్రవేశించలేదు. వేకుట అరణ్య ప్రదేశములో వేగుట రాజ్య ప్రవేశంలో ఉండెను. ఉండెను. నలుదిక్కుల నుండి నలుదిక్కుల నుండి జనులు జనులు ఆయన యొద్దకు వచ్చుచూ ఉండిరి. వచ్చుచూ ఉండిరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. ఈ మార్క్స్ వార్త మొదటి అధ్యాయం నుంచి మనం కొన్ని మాటలు చూడగలిగినట్లయితే గతించిన కాలంలో మత్తయ్య గారు రాసినటువంటి సువార్తను మనం చదవం. మత్తయ్య గారు ఏమి రాశారు? ఆయన ముందున్నటువంటి పూర్వీకుల చరిత్రను కూడా, వంశవృక్షాన్ని కూడా డేటాతో చాలా సేకరణ చేసి యేసుక్రీస్తుల వారి యొక్క జనన వృత్తాంతాన్ని, ఆయన పునరుత్థానపు వృత్తాంతాన్ని ప్రస్ఫుటంగా రాశారు. అయితే ఇక్కడ మార్కు గారు ఏం చేస్తున్నారనంటే ఆయన చేసినటువంటి ఆయన కార్యాలని తెలియజేస్తున్నాడు. అక్కడ మత్తయి సువార్తలో మత్తయ్య గారు అయితే పరిపూర్ణంగా సంపూర్ణంగా వంశవృక్షంతో సహా డేటాని ఇచ్చాడు ఆయన. అయితే ఇక్కడ మనకి మార్క్స్ వార్తలో కేవలం ఈయన చేసినటువంటి కార్యాల గురించి వ్రాయబడింది. ఇక్కడ ఎవరో యేసుక్రీస్తుల వారు చేసినటువంటి కార్యాలు ఎంత గొప్పగా ఉన్నావో, ఎంత చక్కగా ఉన్నావో మరి మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. షార్ట్ కట్లో చెప్తున్నాడు అనమాట మార్కు గారు. యేసుక్రీస్తుల వారు చేసినటువంటి కార్యాల గురించి వివరిస్తూ రాస్తున్నాడు. ఏమని మొదటి నుంచి మనం చదివేసుకుందాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అంటే ఆయన ఎలా సువార్త చేశాడో మొదటగా ఆయన కార్యాల గురించి వ్రాసాడు అనుకున్నాం కదా, ఆ కార్యాలు సువార్త అనమాట. మార్కు గారు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి సువార్తని ప్రారంభిస్తున్నాడు అనమాట. ఎలాగనంటే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచడని ఆయన త్రోవలో సరళములు చేయడని అరణ్యములు కేకవేయుచున్న ఒక శబ్దమును ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయబడినట్టు బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమే బాప్తిస్మిస్తున్నాడు. మొదటిగా ఎవరో యేసుక్రీస్తుల వారు చేసినటువంటి సువార్త కార్యాలు చేయడానికి యేసుక్రీస్తుల వారి కంటే ముందు యోహాను గారు వచ్చి అరణ్యంలో ప్రకటిస్తున్నాడు అనమాట. ఆయన మారు మనసు నిమిత్తం బాప్తిస్మ ఇచ్చేవాడు. ఎవరైనా యోహాను గారు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు మారు మనసు నిమిత్తం బాప్తిస్మ ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తుల వారు మన పాప క్షమాపణ నిమిత్తము కూడా బాప్తిస్మ ఇచ్చాడు అనమాట. మారు మనసు నిమిత్తం ఏమో యోహాను గారు ఇస్తే, యేసుక్రీస్తుల వారు మన పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మ ఇచ్చాడు. అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారని ముందు కాలంలో మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనం చదువు. అంతటి యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు. ఈయన కూడా తమ పాపాలను ఒప్పుకున్నారు. పాపాలను ఒప్పుకొని మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకున్నారు. అయితే పాపాలను క్షమించబడ్డాయంటే పాపాలు కూడా క్షమించబడతాయి, ఎందుకంటే మారు మనసు ఉంది కనుక. ఏం ప్రియులారా, యోహాను ఒంటి రోమాలు యోహాను గారు జీవిత విధానం ఎలా ఉందనంటే, ఆయన ఒంటి రోమాలతో వస్త్రాలు ధరించుకునేవాడు. అడవి తేనెని మిడతలో ఆయనకు ఉన్నటువంటి ఆహారము, ఆయన చేసినటువంటి పరిచర్య ఏంటంటే మారు మనసు నిమిత్తం పాపాల విషయమై మారు మనసు నిమిత్తం బాప్తిస్మ ఇచ్చాడని మనకు కనబడుతుంది. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చేవారు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడని అంటే, ఇతనికి అడవి తేనె తినవాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పులు విప్పుటకు నేను పాత్రుని కాడన్నాడు. ఏమంటే యేసుక్రీస్తుల వారి గురించి యోహాను గారు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన వంగి యేసుక్రీస్తుల వారి చెప్పులు తీయడానికి కూడా నేను ఏంటట పాత్రుడును కానని ఆయన గురించి ఇంట్రడక్షన్ చేస్తున్నాడు అనమాట. ఇంకా కొద్దిగా ఆయన గురించి ఏం చేస్తున్నాడు, ఈయన ఇంట్రడక్షన్ చెబుతున్నాడు అనమాట. ఆయన చెప్పులు మోయటి కానీ నేను పాత్రుడును కాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇచ్చేది కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మ ఇచ్చాను వారితో. నేను నీళ్ళలో ఇస్తున్నాను కదా, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మని ఇస్తున్నాడని ఈ మొదటి సందర్భం మనకి సెలవిస్తుంది. ఇక రెండో సందర్భం ఏంటి, ఆ దినములలో యేసు గలిలయ నుండి నజరేతునకు వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందును. వెంటనే నీళ్ళ నుండి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. యేసుక్రీస్తుల వారు ఎవరి ద్వారా బాప్తిసం తీసుకుంటున్నాడు?
యోహాను గారు ఇస్తున్నారన్నమాట. ఎవరికి? యేసుక్రీస్తు యేసుక్రీస్తుల వారికి. చూసారా, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడిని కానన్నాడు, కానీ ఆయనకే బాప్తిస్మ ఇచ్చేంతగా దేవుడు హెచ్చించాడు. అంటే ఆయన తనకు తాను తగ్గించుకున్నాడో దేవుడు ఆయన్ని ఏం చేశాడు? హెచ్చించాడు. మరి యేసుక్రీస్తుల వారికి బాప్తిస్మ ఇచ్చాడు అంటే గొప్ప సంగతే కదా ప్రియులారా, ఏమండి? గొప్ప సంగతే కదా, గొప్ప సంగతే. అప్పుడు నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చుండగా పావురం పరిశుద్ధాత్మ వల్ల అతని మీదకి దిగి వచ్చిన, ఎవరికి? యేసుక్రీస్తుల వారి మీదకి. అప్పుడు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుల వారి మీదకి రాగానే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం పరలోకం నుంచి వచ్చిందనమాట. ఈయన యందు నేను ఆనందించిన ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడ తీసుకుని వెళ్ళింది? అరణ్యంలోనికి. ఎక్కడ తీసుకుని వెళ్ళాలి? పరలోకానికైనా తీసుకుని వెళ్ళాలి, లేకపోతే మనుషుల దగ్గరికైనా తీసుకుని వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళారని ఏమంటనే? అరణ్యానికి వెళ్ళాడు. ఎందుకు? అపవాది చేత శోధింపబడడానికి. ఆయన సాతాను చేత శోధింపబడను అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండును, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండ్రి. ఎక్కడికి వెళ్ళాడట? అరణ్యంలో దేవదూత తీసుకెళ్ళిందట. ఎవరో? సాతాను తీసుకెళ్ళాడు అనమాట. సాతాను తీసుకుని వెళ్ళగానే, అపవిత్రాత్మ తీసుకుని వెళ్ళగానే వెళ్ళాడు. వెళ్తే మనకు భయం ఏంటి? మనం తప్పు చేయలేదు, పోలీసులు వచ్చి మనం తీసుకెళ్ళారని మన భయం ఏముంటుంది? మన మీద ఎవరో కేసు చేస్తారు, మనం ఎవరో బండి ఎట్టుకెళ్ళిపోయామని మన దగ్గరికి వచ్చారు, అబ్బాయి నీ మీద నాకు కేసు వచ్చిందని మనల్ని జైలుకి తీసుకెళ్లారు, మన భయం వేస్తుందా? ఎందుకని? దొంగతనం మనం చేయలేదు కనుక. అలా యేసుక్రీస్తుల వారు కూడా దేవుని కుమారుడు కనుక, పవిత్రుడు కనుక, పరిశుద్ధుడు కనుక, అది పడిపోతుందమ్మా నువ్వు ఏకి దాని మీద చెయ్యి. ఆయన పవిత్రుడు కనుక, పరిశుద్ధుడు కనుక ఏం జరుగుతుంది? ఆయనకు భయం ఏముంది? అరణ్యంలోనికి వెళ్ళాడు, చక్కగా శోధించాడు దుష్టుడు, శోధనకు నిలబడ్డాడు, ముగించుకుని బయటకు వచ్చాడేమో. ఇది రెండో సందర్భం. మూడో సందర్భం ఏంటి? యోహాను గారు ఏం చేశారంటే చెరపట్టబడ్డారు. ఎందుకనంటే హేరోదియా కుమార్తె నాట్యం ఆడి యోహాను గారిని మరి తల అడిగినప్పుడు చెరసాల్లో నీ భార్యను ఉంచుకోకూడదు, నీ తమ్ముడు సోదరుని భార్యని చెప్పినందుకు అతను దాన్ని జీర్ణించుకోలేక అతన్ని చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేసిన తర్వాత ఆయన్ని మరి చంపించేసినట్లే కనబడుతుంది. అంటే యోహాను చెరపట్టబడిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తుల వారు అన్నమాట, కాలం సంపూర్ణమై ఉన్నదని, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని నమ్ముచు సువార్తను ప్రకటించు, దేవుని సువార్తను ప్రకటిస్తూ ప్రారంభించాడు అనమాట. ఆయన మొదటిగా ఒక్కడిగా ఆయన ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి అపవాది చేత శోధింపబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని కాలం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి అని యేసుక్రీస్తులో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు అని అంటే 16వ వచనంలో, ఆయన గలిలయ సముద్ర తీరమును వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయ గారుని పేతురు గారిని, వీళ్ళిద్దరు ఎవరమ్మా? అన్నదమ్ములే అమ్మ. సీమోను గారిని ఆంద్రేయును చూసి సముద్రములో వల వేయట చూసిను, వారు జాలరులు. అప్పుడు అంటున్నాడు అనమాట, యేసు నా వెంబడరండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలరుగా చేశాను వారు చెప్పిన. చేపలు పట్టేవారిని యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారు? మనుషులు పట్టేవారిగా నేను మిమ్మల్ని చేస్తాను, మీరు నా వెంబడరండి అనగానే వాళ్ళిద్దరు ఏం చేశారు? యేసుక్రీస్తుల వారు అంటే వెళ్ళిపోయారు. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించారు. యేసుక్రీస్తుల వారు కాకేసిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? వారు వలలు విడిచి ఆయన వెంబడించారు. ఈ రోజు కూడా సంఘం ద్వారాగా మనకు పిలుపు వచ్చినప్పుడు, సంఘం ద్వారాగా మనకు ఆహ్వానం వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి? మన పనులు విడిచిపెట్టి సంఘ కార్యక్రమాల్లో పనులు చూసుకుని సంఘాన్ని చక్కబెట్టుకుని అప్పుడు మన పనుల్లో మనము నిమగ్నం అవ్వాలని ఈ ఉదయకాల సమయంలో వాక్యం మనకి సెలవిస్తుందేమో. కనుక వీళ్ళు ఏం చేశారు? పేతురు గారు ఆంద్రేయ గారు ఏం చేశారు? వలలు విడిచేటి వెళ్ళిపోయారు. ఇప్పుడు 19వ వచనం, ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును. యాకోబు యోహాను వీళ్ళెవరో? వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరు తండ్రి ఎవరో? జబదయి. ఏమా? జబదయి కుమారుల తల్లి జబదయి. వీళ్ళ ఎవరు బిడ్డలు అని అంటే జబదయి. వాళ్ళ బిడ్డలు ఎవరనంటే యాకోబు గారు, యోహాను గారు. పేతురు గారు, ఆంద్రేయ గారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళెవరో? యోహాను గారు, యాకోబు గారు. వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అనమాట, జబదయి కుమారులు అనమాట వీళ్ళు. యాకోబును అతని సహోదరుడు యోహానును చూసిన వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. జబదయి గారి యొక్క పిల్లలు ఏం చేశారు? ఎవరాల్లో? యాకోబు గారు, యోహాను గారిని జీతగాండ్ర దగ్గర తమ తండ్రిని విడిచిపెట్టేసి యేసుక్రీస్తుల వారిని ఏం చేశారు? వెంబడించేశారు. చూసారా ఎంత గొప్ప భాగ్యమని? యేసుక్రీస్తుల వారు చెప్పగానే ఏం చేశారు వీళ్ళు? తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చూడండి, ఎవరైనా మనకు కావలసిన వారిని, మనకి అవసరం లేని వారిని విడిచిపెట్టేసి మనకు కావలసిన వారితో పోతాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు?
యాకోబు గారు యోహాను గారిని తన తండ్రిని విడిచిపెట్టేసి దేవుని యేసుక్రీస్తుల వారితో వెళ్ళిపోతున్నారు. చూసారా వాళ్ళు ఎంత గొప్పగా. నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు సంఘము సేవకులు మనం పిలుస్తున్నప్పుడు వారి పిలుపుకి మనం లోబడాలని ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. 4వ సందర్భం చూద్దాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమని జనసమూహంలోనికి పోయి బోధించును. ఆయన వారి శాస్త్రి వలె కాక అధికారంగాని వారు బోధించును. వారు ఆయన బోధకు ఏం చేస్తున్నారట వీళ్ళందరూ జనంలో వెరీ గుడ్ ఆశ్చర్యపడుతుండరి. ఆ సమయం వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడుండెను. వాడు నజరేయుడు యేసు, నాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసును. అందుకు యేసు ఊరకుండుము, వారిని విడిచిపోమ్మని గద్దెంపగా అపవిత్రాత్మ వారిని విడిచిపోయిను. ఎవరటైనా ఆ సమయమున అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు ఉన్నాడు. అపవిత్రాత్మ పట్టింది ఆ వ్యక్తికి. ఏం పట్టిందమ్మా? అపవిత్రాత్మ. ఈరోజు కూడా కొన్ని అపవిత్ర కార్యకలాపాలు మనల్ని పడుతూ ఉంటుంటాయి. ఆ అపవిత్ర కార్యక్రమాలని యేసుక్రీస్తు వారి వాక్యం ద్వారాగా, దేవుని యొక్క ప్రార్థన ద్వారా మనం ఏం చేసుకోవాలి? వాటి నుంచి విడిపించుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏం చేస్తారు? యేసు ఊరకుండము, వానిని విడిచిపోమ్మని వానిని గద్దెంపగా అపవిత్రాత్మ వారిని విలవిల్లాడించి పెద్ద కేక వేసి వెళ్ళిపోయిన. అందరం విస్మయం ఉంది. ఇదేమిటి? ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతో అపవిత్రాత్మకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయన జనసమూహం వెంటనే ఆయనను గూర్చినటువంటి సమాచారం త్వరలో గలిలయ ప్రదేశం అంతటా వ్యాపించింది. ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుషుడు స్వస్థతిచ్చుడయ్యాడు. ఒక మనిషిని బాగుపరిచాడు. ఆయన ఎవరంటారు? ఆయన ఒక ప్రవక్త. ఆయన ఎవరంటారు? ఒక దేవుని కుమారుడు. ఆయన ఎవరంటారు? యేసు అని ఆయన గూర్చినటువంటి సమాచారం అంతా కూడా అక్కడ వినిపించిందట. ఇది 4వ సందర్భం. 5వ సందర్భాన్ని చదువు. వెంటనే వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి యాకోబును, యోహానును, సీమోనును, ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించారట. ఎక్కడ ప్రవేశించారట వీళ్ళందరూ కూడా? సీమోను గారు అనగా పేతురు గారి ఇంటి దగ్గర ప్రవేశించారు. అక్కడ పేతురు గారు వాళ్ళ అత్త జ్వరంతో ఉందట. జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తును. అతని ఇంట అంతటా జ్వరము ఆమెను వదిలిపోయిన గనక ఆమె వారికి ఉపచారము చేయసాగిన. ఇప్పుడు ఆమె ఏం చేయబడింది? స్వస్థత పొందింది. స్వస్థత పొందినామంటే ఏం చేస్తుంది? వారికి ఉపచారం చేస్తుంది, పనులు చేస్తుంది అనమాట. చూసారా? నిజంగా మనం కూడా స్వస్థత లేనప్పుడు, మనం కూడా బలహీనంగా ఉన్నప్పుడు, మనం బలపడిన తర్వాత, మనం ఆరోగ్యవంతులైన తర్వాత మనం కూడా ఏం చేయాలి? సంఘానికి ఉపచారము, పరిచర్య చేసేవారిలా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. సాయంకాలం అయినప్పుడు ప్రొద్దుకుంగినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకట కూర్చుని ఉండును. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడి అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెలగొట్టును. అవి తన్ను ఎరిగి ఉన్నందున ఆ దయ్యములు ఆయనని మాటలాడనివ్వలేదు. ఆ దయ్యాలను ఏం చేయలేదంటే ఆయన మాట్లాడనివ్వలేదు. కారణం ఏంటి? దయ్యాలకి ఆయన తెలుసు గనక, దయ్యాలు ఈయనకి తెలుసు గనక. మనకు కూడా ఏంటనంటే, మనం కూడా దెయ్యాలు ఎలా ఉంటాయో, దయ్య కార్యాలు ఎలా ఉంటాయో మనకు కూడా తెలియాలి. ఎలాగ వాక్యం తెలిసిన వారికి దయ్యం కార్యాలు ఎలా ఉంటాయి కూడా తెలుస్తుంది. ఇక 7వ సందర్భాన్ని చదువుతాం మనం. 7వ సందర్భం ఏంటి? ఆయన పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడంటే ఈయన? అరణ్య ప్రదేశానికి. ఎందుకని? అక్కడ ఎవరో ఏ శబ్దము, ఏ వినికిడి, ఏ డిస్టర్బెన్స్ అక్కడ ఉండదు. ఎందుకనంటే అరణ్యం కనుక, ఏకాంత ప్రదేశం కనుక కరెక్ట్గా తండ్రితో మాట్లాడుకునేటువంటి అనుభవం అనమాట. నేను కూడా దేవునితో మాట్లాడాలనుకున్నప్పుడు ఈ లోకానికి, దీనికి దూరంగా నేను స్కూల్కి వెళ్ళి అక్కడ ఏం చేసేవానంటే, స్కూల్లో బైబిల్ చదువుకున్నాను. బైబిల్ నేను ఎక్కడ చదువుకున్నానంటే వ్యాలింగ్ హై స్కూల్లో నేను ఎక్కడైతే విద్యను నేర్చుకున్నానో అక్కడ బైబిల్ విద్యని చదువుకున్నాను. నేను అక్కడ నైటు పొద్దుటి మాటలు ఏమండి పిల్లలకి దేవి నవరాత్రికి సెలవు ఇచ్చేటప్పుడు, దశమికి సెలవులు ఇచ్చేటప్పుడు 10 రోజులకి అక్కడ పైకి వెళ్ళిపోయి పైన చదువుకున్నాను. బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయి ఎవరు కనపడకుండా బైబిల్ దాచుకుని వెళ్ళి అక్కడ బైబిల్ దాచుకుని మళ్ళీ అక్కడ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. మళ్ళీ రాత్రికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బైబిల్ చదువుకుంటాను ఏకాంతంగా అనమాట. అక్కడ ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా. పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, బాగా పైన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటేవాడిని. ఆ మూలకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటేవాడిని. అలా చేసుకుంటేవాడిని అనమాట. ఎందుకంటే ఏకాంత ప్రార్థన అనమాట. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి అక్కడ ఏం జరిగింది? సీమోనును అతనితో కూడా ఉన్న వారందరూ ఆయన వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలోనూ ప్రకటించినట్లు నేను వెళ్ళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చేదనని వారితో చెప్పిన. ఆయన గలిలయలోని
ఆయన గలిలయను అంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచు ఉంటున్నాడనమాట. ఆయనకొక దేవుడు చక్కటి అధికారాన్ని ఇచ్చాడు. మోగ దెయ్యాల్ని సాతానుడు చేసినటువంటి కార్యాలన్నిటిని వెళ్ళగొట్టేటువంటి దేవుడు మంచి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడనమాట. అలా ఆయన నేను ఇతర సమీప గ్రామంలో పట్టణంలోని వెలుదుం రండి అనే సమాజ మందిరాల్లో యోదయ ప్రాంతాలన్నింటిలోనూ మరి ఆయన తిరిగినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. చివరిగా 8వ సందర్భాన్ని చదువు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పిన వెంటనే కుష్ఠరోగం వానిని విడిచిన గనక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితో ఏమీ చెప్పగానే నువ్వు వెళ్ళి శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలు చెప్పి నువ్వు ఏం చేయమంటున్నాడో దేవుణ్ణి ఆరాధించ అంటున్నాడు. సమర్పించమని ఆయనకి ఖండితముగా ఆజ్ఞాపించిన వెంటనే అతను వెళ్ళిపోయి అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ఆయన ఏమో చెప్పొద్దు బాబు అంటే ఇతను ఏం చేస్తున్నాడు విస్తారంగా వాళ్ళందరికీ సువార్తను ప్రకటించి దేవుని కుమారుడు నన్ను ఎలా స్వస్థపరిచాడు. అవును కదా, మనము ఎదుటివారు వాళ్ళని మేలు పొందామని ఆ మేలుని ఏం చేస్తాము ఎదుటివారు ఇంకొకరికి చెప్తాం. ఎందుకని నేను ఆపదలో ఉన్నప్పుడు పలానా వారు నాకు సహాయం చేశారు, ఇదిగో నేను దెబ్బలు తినుంటే హాస్పిటల్లో నన్ను చూడడానికి వచ్చారు, నేను గొడవల్లో ఉంటే నన్ను ఆయన బయటకు విడిపించారు, నేను సమస్యలు ఉన్నప్పుడు ఆయన నన్ను చేద తీర్చారు. ఇలా ఎదుటివారు మనకి ఏదన్నా చిన్న మేలు చేస్తేనే అనేక మందికి చెప్తాం కదా. అలాగే ఒంటితో అనేక పాపం అనేటువంటి వ్యాధితో రోగంతో కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ రోజు సమాజం ఎవరు పట్టించుకునేవారు కాదు కుష్టి రోగుల్ని. సమాజం బయట ఉండేటువంటి వారు, ఊరు అవతల ఉండేటువంటి వారు. అలాంటి ఆయన స్వస్థపరిచి అలాంటి ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడా? అలాగే ఈరోజు కూడా మనం పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారే ఉండగా క్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు? ఆయన మనల్ని బ్రతికించాడు. మనం చచ్చిపోవలసిన వారు మనల్ని బ్రతికించాడు కనుక, మనకు బ్రతుకునిచ్చాడు కనుక, మనకి జీవాన్ని ఇచ్చాడు కనుక, ఊపిరినిచ్చాడు కనుక, మనం ఊపిరి ఉన్నంత వరకు ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఆ సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు ఆయన నమ్ముకుంటే మన పాపాలు ఎలా క్షమించబడతాయో, మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడతామో, మనం బ్రతుకున్నంత కాలము ఊపిరి ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఆగిపోయేంత వరకు మనం సువార్త ప్రకటించాలని ఈ మార్కు సువార్త మొదటి అధ్యాయం మనకు సెలవిస్తుంది కనుక దేవుడి క్లుప్త కొద్దిపాటి వివరణ మన వినికిడిలో ఫలింపజేయను గాక. మోషేబు వాక్యం మొత్తం ప్రార్థన చేస్తారు. చేయనైనా ప్రార్థన. Parang makan na guys, mi kana tena mama tri ga mi kana tena idi ga tena wa ka tena ko nam tena wa ka tena me me which beda ga ga na maro jan dangana fa injila tena idi ga tena me mark so atende hoto ajam tena ko nam tena ajam tena idi ga wa ka tena me malache santram ko me wa ka tena dugula tena idi ga mama dor pesalam tena ko din sanji ka chika bada tena ka tena ro ro అనుమతి భారతమే శ్రీష్ణుడు ఎత్తున పలతను రామే ప్రార్థన పలతను వేతలు గడిచుకెళ్తే మమ్మీ ట్రీగా తెంచుకంత ట్రీకి మేసుకోగలుగుతారు మాటల్లో చక్కగా మీరు చేదాని పనులు చక్కగా కాలుతా మీరు ఎక్కడికి కాల్చుకోవడానికి ఎంత ట్రీ మేసుకోగలుగుతారు ఉబ్బలు చేతి పని మాటల్లో చేతి ట్రీగా తండ్రి వాక్యం చేదుకుంటారు వాక్యం తండ్రి ఆ నుంచి అంత మీకు రూపాయలు ఉండి చేసి నీకు ఎంత ట్రీగా తండ్రి మమ్మీ ట్రీగాతో తాను కూడా చేయించి ఆవిడకి చెప్పాలని చెప్పి మాతో కొడుకులా చేయించారు. మా డాడీ మాకు ఎంత కష్టపడితే ఆమె కూడా చేయించి అంత తండ్రి ఇంకా అయితే ఆమె రోగులు అందరూ ముట్టబోస్తామని వేసుకేసినాం పరమ తండ్రి. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు దేవ. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మార్కు సువార్త మొదటి అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నేను మీ మహిమ కొరకు మీ ఘనత కొరకు మమ్మల్ని వాడుకున్నందులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభా తండ్రి, మరి నాయన ఈ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. ఈ కుటుంబంలో పునాదులుగా ఉన్నటువంటి నాయనమ్మ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, అలాగే నాయన నా యొక్క సహకారాన్ని బట్టి, అలాగే నా చెల్లెలు ఇరుగురిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క పరిచయను నాయన ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభా, భవిష్యత్తులో రాగడి దినాలు ఈ కుటుంబం ద్వారాగా జరుగుతున్నటువంటి ఈ పరిచయను మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ పరిచర్య ద్వారా
అనేకులు రక్షింపబడడానికి, అనేకులకు ఆదరణకరంగా ఉండడానికి, అనేకుల విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ ఈ యొక్క నాయన తండ్రి పరిచర్ను మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి. అలాగే ప్రభావ ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును నాకు, నీ కుటుంబానికి, ఈ పరిచర్య వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరికీ మీ దయ, మీ కృప, మీ కాపుదల అనుగ్రహించమని, ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్ను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని తండ్రి. ఈరోజు ఈ దీని సహాయాన్ని బట్టి ఈ నాయన తండ్రి ఈ దినంలో మీరు అందించిన దిన సహాయాన్ని బట్టి తిరిగి నాయన మరలా రాత్రికాల సమయంలో తిరిగి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నట్టు మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహిస్తారని ఈ ప్రార్థన నా ప్రభువును, మీ ప్రియ కుమారుడు రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమెన్ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు నాయన. ఓకే, గాడ్ బ్లెస్ యు.